చేయడానికి ఈ వాకథాన్ని నిర్వహిస్తున్నారు. గంజాయి మారి నీ జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తుందని తెలియచేయడానికి ఇంత చైతన్య కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ ఎనికి సర్దుకోవాలా ఎంసీసీ ఎనికి సర్దుకో సైడ్కి మత్తు రహిత భారతదేశమే లక్ష్యంగా నిర్వహిస్తున్న
ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో గమనించండి, 7 రోడ్ల ఈ ర్యాలీ ఇలాగే 1 టౌన్ వైపుకు నేరుగా నడవాలని సూచించడం జరుగుతూ ఉంది. దయవచ్చి గమనించండి వాలంటీర్స్. కడప కోటిరెడ్డి కూడలి నుంచి వస్తున్న ఈ ర్యాలీ 7 రోడ్ల కూడలికి చేరుకున్న తర్వాత నేరుగా 1 టౌన్ ఈనాటి ఈ కార్యక్రమంలో మనము బహిరంగ సభకి ఒక నృత్య రూపంలో మనము వీక్షిస్తాం. దయచేసి విచ్చేసిన ప్రతి ఒక్కరూ గౌరవనీయులు శ్రీ ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ గట్టిగా చప్పట్లతోటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన భుజాల మీద తీసుకుని ఎస్పీ గారికి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి మన మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారిని, అలాగే ప్రొఫెషన్ అండ్ సెంట్రల్ ఎక్సర్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ జయరాజ్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వేదిక మీదకి ఆసీనులైనటువంటి అతిరథ మహారాజులకి హృదయపూర్వకంగా మరొకసారి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, మనందరికీ తెలుసు వాకథాన్ పేరుతో మాదక ద్రవ్యాల కూడలి నుంచి 7 రోడ్ల కూడలి వరకు కొన్ని వేల మందితో ఈ రోజు ర్యాలీని మనం నిర్వహించుకోవడం ప్రత్యక్షంగా చూశాము. ఇది నిజంగా అవసరమైనటువంటి కార్యక్రమం కాదు, వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించుకుంటున్నాం. నేను ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు తన కాలంలో ఉపన్యాసాన్ని ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి మధురెడ్డి గారు, ఎమ్మెల్యే కడప, శ్రీనివాసరెడ్డి గారు, పాలిట్ బ్యూరో మెంబర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ విధంగా ఒక మనిషిని నిరుత్సాహపరచడం, నిశ్చయంగా తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకిగా మాత్రం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నో రకాల నేరాలకు కూడా ఈ యొక్క డ్రగ్స్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ భారతదేశానికి వెన్నుముక లాంటి ఈ యువత యొక్క భవిష్యత్తు బంగారు బాటలో ఉండాలి. కానీ డ్రగ్స్ బారిన పడి దేశం యొక్క అభివృద్ధిని కృంగదీసే విధంగా ఉండకూడదనే లక్ష్యంతో భాగంగా భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్లో కలెక్టరేట్స్లో వీళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడిగా దీన్ని ఉద్యమం రూపంలో తీసుకుని రావడం జరుగుతుంది.